అది ఒక అందమైన రోజు, పిల్లలతో హాయిగా గడుపుతున్న రోజు. ఇంతలో పక్కింటి సరోజ వస్తూ, అక్క చూసావా, మన వంజ వాళ్ళ పిల్లలు 3 గంటల నుంచి కనపడడం లేదంట, వెతుకుతున్నారు, కంప్లైంట్ కూడా ఇచ్చి వచ్చారంట. పాపం వంజ ఒకటే ఏడుస్తుంది. వంజ పిల్లలు అసాధ్యులు కదనే, ఎలాగో ఒకలాగా వచ్చేస్తే బాగుండు, ఆ దేవుని దయ వల్ల అంటున్నానో లేదో. బయట గట్టిగా మాటలు వినిపిస్తే బయటికి వెళ్ళాం. బయట వంజ ఆమె భర్త పిల్లలతో కనిపించారు. అమ్మయ్య, త్వరగానే దొరికారు. చూడే సరోజ, నేను చెప్పలే వంజ పిల్లలు అసాధ్యులని అంటూ ఉంటే? నిజమే అక్క, ఎంత అసాధ్యులు కాకుంటే ఎత్తుకుని పోయిన వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వస్తారు అంది. ఎత్తుకుని పోయిన వారు అని వంజ అనడంలో తప్పు లేదు. పిల్లల్ని ఎత్తుకుని పోయిన దొంగ ఎంత లావుగా ఎత్తుగా ఉన్నాడు, గుండుగాడు అమ్మ అంటూ చెప్తున్నారు పిల్లలు. మాకు మొదట భయమేసిందమ్మా, తర్వాత వాళ్ళ ఇంట్లో పెట్టి తాళం వేసుకుని వెళ్ళాడు. మేము ఆకలితో ఉన్నామేమో, ఫ్రిడ్జ్లో పెట్టినవి, వంట రూమ్లో ఉన్నవి ఎత్తుక్కుని తిన్నాం. మాతో పాటు గుండుగాడి కొడుకు చిన్న గుండుగాడు ఉన్నాడు. వాడు మొదట మాతో మాట్లాడలేదు, తర్వాత బాగానే కలిసిపోయాడు. మమ్మల్ని ఎత్తుకొచ్చింది బయట అమ్మాయడానికి అని చెప్పాడు. మాకేమో బాగా భయమేసింది. చిన్న గుండుగాడు, భయపడకండి, నేను మిమ్మల్ని విడిపించి బయటకు పంపిస్తాను, మీ ఇంట్లోకి వెళ్ళిపోండి అన్నాడు. చాలా మంచివాడమ్మ చిన్న గుండుగాడు, అంతా గణపతి పప్ప దయమ్మ. మాకు ఆ చిన్న గుండుగాడు నీ ఆ స్వామి దైవాల్నే పంపించారేమో అనిపించిందమ్మా. అప్పుడు నాకు మన సుమ్మికి అర్జున్కి కూడా నీవు నాన్న చాలా గుర్తొచ్చారమ్మా. అంతా దేవుని దయ అంటూ వంజ గణపతి పప్ప మోర్య అంటూ గట్టిగా అనగానే అక్కడ ఉన్నవారంతా గణపతి పప్ప మోర్య అంటూ గట్టిగా అరిచారు. అదంతా చూస్తూ వినాయకమయ్య నీటిలో మునిగిపోయాడు సంతోషంగా. గుడ్ నైట్ పిల్లలు. నాకు అది నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.